హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య సరళహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయితే ఒకసారి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కల్పన డెవిల్ పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంటే, మామ్, రియలీ ఐఎమ్ గుడ్, ప్రామిస్గా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నాతో పాటు అడ్మిట్ అయిన అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని మాయ వైపు వారగా చూస్తూ అడుగుతాడు డెవిల్. మాయ గుండె ఆగినట్లు అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరినీ రియా చూస్తూ ఉంటుంది. ఏమోరా, నాకైతే తెలీదు. వచ్చినప్పటి నుంచి నీకు ఎలా ఉందో అని ఇక్కడిక్కడే కదలకుండా కూర్చున్నాను. అంటే ఓకే మామ్, మనతో పాటు అతను కూడా హైదరాబాద్ వస్తారు. ఒకసారి అతని గురించి డాక్టర్ గారితో మాట్లాడాలి అని రియాని చూసి, రియా, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారికి రమ్మని చెప్పు. అలాగే నా మొబైల్ డాడ్ ఇస్తా అన్నారు, వెళ్ళి తీసుకునిరా అంటాడు. అతనిని కూడా హైదరాబాద్ అంటుంటే రియాకి ఏమీ అర్థం కాదు. అయినా కూడా మాయ ముందు అలా తనకి పని చెప్తూ ఉంటే మాయాను ఉక్రోషంగా చూస్తూ, అజిత్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కల్పన కూడా ఉంది కాబట్టి నో చెప్పలేక, అలాగే బావా అంటూ బయటికి వెళుతుంది. సరే మామ్, ఇక్కడ నాతో మాయ ఉంటుంది, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు. నేను బాగానే ఉన్నాను అజ్జు, కానీ నువ్వు ఇలా తనతో ఒక్కడివే అంటూ మాయానే చూస్తుంది కల్పన. మాయ మాత్రం దించిన తల ఎత్తకుండా ఆమె పట్టుకున్న డెవిల్ చేతిని చూస్తూ ఉంటుంది. చాలాసేపటి నుంచి ఆమె కంట్లో నీళ్లు కిందకి రాకుండా సాధ్యమైనంత వరకు ఆపుకుంటూనే ఉంటుంది. ఇట్స్ ఓకే, డాక్టర్ కూడా వస్తున్నారుగా, మరేం పర్లేదు అంటాడు డెవిల్. కానీ మరి బుల్లెట్ అని ఇంకేదో కూడా అడుగుతూ ఉంటే, ప్లీజ్ ఈ టాపిక్ ఇంకా వద్దు మామ్, మనం రేపు ఎలాగా ఇంటికి వెళ్ళిపోతున్నాం, అందుకని నువ్వు వెళ్ళి అక్క బామ్మ వాళ్ళతో ఒకసారి మాట్లాడు అంటూ కావాలని పంపిస్తూ ఉంటాడు. కల్పన మాత్రం మాయానే చూస్తూ వెళ్ళిపోతుంది. నిజంగా మాయ మంచిదే అయితే నేను అలా అడిగినప్పుడు మాయ మంచిదే అమ్మా అని అజ్జు గట్టిగా చెప్పేవాడు కదా, మరేంటి ఏం చెప్పలేదు. ఆయనేమో మాయ మంచిది కాదు అంటున్నారు. వీడు చూస్తే ఇలా అని తల పట్టుకుని అక్కడే కూర్చుని మొబైల్ తీస్తుంది కల్పన. కాసేపు వరకు అను రాజలక్ష్మి వాళ్ళతో మాట్లాడి అజిత్ బాగానే ఉన్నాడు అని రేపు వస్తున్నామని చెప్పి లాస్ట్లో మాయ కూడా వస్తుంది అని చెప్పగానే వాళ్ళు కూడా మళ్ళీ షాక్ అవుతూ అడుగుతారు. నాకు మాత్రం ఏం తెలుసు, ఈ తండ్రి కొడుకులు మనకి ఏనాడైనా ఏమైనా చెప్పారా చెప్పు అను, అన్ని సీక్రెట్స్నే. ఆయనకేమో బిజినెస్ పరువు ఉంటే చాలు, ఫ్యామిలీ అక్కర్లేదు. వీడికి కోపం తప్ప ఇంకేమీ బయట పెట్టడు. నాకేమీ అర్థం కావట్లేదు అని నిట్టూర్చి ఇంకాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది కల్పన. ఈలోపు రియా వెళ్ళి డాక్టర్ గారిని తీసుకువస్తుంది. వెనకే కార్తిక్ అజిత్ మొబైల్ స్టేషన్కి వెళ్ళి తీసుకుని వస్తూ కనిపిస్తాడు. ముగ్గురు మళ్ళీ అజిత్ రూమ్లోకి వెళ్ళగానే, డాక్టర్, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని అడిగేసరికి రియా కార్తీక్లతో పాటు మాయ కూడా షాక్ అవుతుంది. అందరూ బయటికి వచ్చేస్తారు. 10 నిమిషాల తర్వాత డాక్టర్ కూడా బయటకు వచ్చి ఆయనకి ఇంజెక్షన్ వల్ల నిద్ర పట్టేసింది, మరి డిస్టర్బ్ చేయొద్దు అని వెళ్ళిపోతారు. రియా కార్తీక్ అక్కడే నిల్చుని నేల చూపులు చూస్తున్న మాయాని కోపంగా చూస్తూ ఉంటే కల్పన మాత్రం మాయాని అలా చూస్తూ ఉండబట్టలేక మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్తుంది. భుజం మీద చేయి వేసి మాయా అని పిలిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది. నేనే మాయా, రా కూర్చో అంటుంటే, వద్దత్తయ్య, నేను బాగానే ఉన్నాను అంటూ కల్పన కళ్ళలోకి చూడలేక ఎదురుగా రియా కార్తిక్ కోపం తెలుస్తూ ఉంటే ఇంకా ముడుచుకుపోతుంది. అత్త, ఆ అమ్మాయితో ఇంకా మాటలేంటి అని రియా అరిస్తే, నేను మాట్లాడుతున్నా కదా రియా, కాసేపు కామ్గా ఉండు
అని మాయతో మాటలు కలుపుతుంది కల్పన. ఏమైంది మాయా, నువ్వు అజిత్ని షూట్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. మాయ చిన్నగా ఏడుస్తూ కళ్ళు పైకెత్తి కల్పనని చూసేలోపే ఫట్ మన్న శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. మాయా, రియా, కార్తీక్ ముగ్గురు షాక్ అయి పక్కకు చూస్తే ఎర్రటి కళ్ళతో కోపంలో ముక్కు పుటాలు ఎగరవేస్తూ కనిపిస్తారు వసంత్. ఆయన కోపం కంట్రోల్ చేసుకుంటున్నారు అని తెలియడానికి అన్నట్లు పిడికిలి గట్టిగా బిగించి దవడ పళ్లతో పట్టి ఉంచుతారు. ఒక్క క్షణం ఆ దెబ్బకి తూలి పక్కకు పడబోయిన కల్పనని పట్టుకోవడానికి చేయి పైకి లేపుతుంది మాయా. కానీ వసంత చూపులు వేడి తగులుతూ ఉంటే భయంతో వెనక్కి చెయ్యి తీసుకుని మళ్ళీ గోడ చివరికి వెళ్ళిపోతుంది. ఇంకొకసారి దానితో నువ్వు మాట్లాడడం కానీ నా కళ్ళబడిందో ఆ రోజే చంపేస్తాను, అర్థమైందా అంటూ కుడి చేతి చూపుడు వేలు చూపించి చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతారు వసంత్. నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కార్తీక్ చూసుకుంటాను అంటే తనకి వేరే మీటింగ్ ఉందని వెళ్ళిపోతారు వసంత్. స్పెషల్గా పర్మిషన్ తీసుకుని డెవిల్తో పాటు అరుణ్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లేన్లో పేషెంట్స్ కోసం స్పెషల్గా ఉండే స్ట్రెచెస్ మీద ఉంచి ఇద్దరు హాస్పిటల్ స్టాఫ్ కూడా వస్తారు వాళ్ళతో. రియా, కార్తిక్, కల్పనలు మాయతో సహా హైదరాబాద్ ఫ్లైట్లో స్టార్ట్ అవుతారు. హోటల్లో డెవిల్ని షూట్ చేసినప్పటి నుండి బయట మీడియా ఎంత రచ్చ చేసిందో, ఆ న్యూస్ ఎంత వైరల్ అయిందో మాయాకి పూర్తిగా కాకపోయినా కొంతవరకు తెలుసు. అలాగే ముందు రోజు తనని కోర్టుకి కూడా తీసుకువెళ్ళాలని ఎస్ఐ కార్తిక్తో చెప్పడం తను విన్నది. మరి ఇప్పుడు అవేం లేకుండా చాలా సింపుల్గా వాళ్ళు ఎలా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో తనకి అంతు చెక్కట్లేదు. వాళ్ళ ఫ్లైట్ హైదరాబాద్లో దిగిన తర్వాత కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీ చాలా పకడ్బందీగా ఉండడం చూసి షాక్ అవుతుంది కూడా. సపరేట్ అంబులెన్స్లో కోమాలో ఉన్న అరుణ్ని ఎయిర్పోర్ట్ నుండే వేరే హాస్పిటల్కి తీసుకువెళుతూ ఉంటే మాయ ఏడుస్తూ ఉండిపోతుంది. ముందు రోజు తను వెళ్ళిపోతా అన్నప్పుడు డెవిల్ చెప్పిన మాటలు ఇంకా చెవిలో వినిపిస్తూ ఉంటాయి. నువ్వు నా నుండి ఎక్కడికి వెళ్ళినా విత్ 1 డేలో మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకోగల స్టామినా నాకుంది. కానీ నువ్వు వెళ్ళడం కాదు బేబీ, కనీసం వెళ్ళాలి అన్న ఊహ నీ పుచ్చు బ్రెయిన్లో మొలిచినా సరే. పక్క రూమ్ ఐసీయూలో ఉన్న మీ అన్న అంటూ గ్యాప్ ఇచ్చి పెదాలు లైట్గా కుడివైపుకి తెచ్చి నవ్వుతాడు. ఒక్కసారిగా మాయ శరీరం అంతా వణికిపోతుంది. అప్పటికే డెవిల్ మీద పడి దగ్గరగా ఉండడంతో అదంతా డెవిల్కి తెలుస్తూ నవ్వుతూ ఉంటాడు. డెవిల్ మాటలకి తన అన్నయ్య డెవిల్ దగ్గర పూర్తిగా లాక్ అయిపోయారు అన్న విషయం మెల్లిమెల్లిగా అర్థమవుతుంది మాయాకి. అంతకు ముందు రోజు రాత్రి వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్తో ఒళ్ళంతా తీయని నొప్పులు, ఉదయం నుండి కడుపులో మంచినీళ్ళు కూడా సరిగ్గా లేక కళ్ళు తిరిగి అలాగే డెవిల్ మీదనే వాలిపోతుంది. అంత బాధలో కూడా ఏదో పురుగు మీద పడినట్లు విదిలించి కిందకి తోసేస్తాడు డెవిల్. మా అంటూ కింద పడితే నా దగ్గర నీ నాటకాలు ఇంకా చూపించకు బేబీ, ఐ యామ్ డెవిల్ ఫర్ యూ ఓన్లీ అంటూ ముందుకు వంగి నవ్వుతాడు. ఏడుస్తూనే లేచి నేను ఎక్కడికి వెళ్ళాను డెవిల్ గారు, మీతోనే ఉంటాను, ప్లీజ్ భయాన్ని ఏమీ చేయొద్దు అంటూ గట్టిగా ఏడుస్తుంది. దట్స్ మై బేబీ, కమాన్ అండ్ సిట్ అంటూ చైర్ చూపిస్తాడు. ఒంట్లో ఓపిక లేకపోయినా మెల్లిగా లేచి కూర్చుంటుంది. సరిగ్గా అప్పుడే వసంత్ ఫోర్స్గా రావడం చూసి కావాలనే మాయ చెయ్యి గట్టిగా పట్టుకుని ఏమైంది డాడ్ అని నీరసంగా గొంతు మార్చి అడుగుతాడు డెవిల్. ఆ వేరియేషన్స్కి మాయ నోరు తెరిచి చూస్తూనే మళ్ళీ తల కిందకి దించేస్తుంది. వసంత్ వచ్చే గ్యాప్లో జరిగింది ఇదే. సో అరుణ్ని అడ్డు పెట్టుకుని మాయాని తనతోనే ఉండేలా చేసుకున్నాడు డెవిల్. మరి అరుణ్ని ఎక్కడికి పంపిస్తున్నాడో చూడాలి. కల్పన, మాయ, అజిత్ ఇంటికి రాగానే రాజీబామ్మ ఎర్రనీళ్లతో మెయిడ్తో దిష్టి తీయిస్తుంది.
వెనకే కార్తిక్ రియా కూడా వస్తారు. వసంత్ మీటింగ్ కంప్లీట్ చేసుకుని నైట్ ఫ్లైట్కి వస్తా అని చెప్తారు. కానీ వెళ్లే ముందే అందరితో ఇంట్లో మాయతో మళ్ళీ ఎవరైనా మాట్లాడితే తనలో వేరే వ్యక్తిని చూడాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పడంతో కల్పనతో పాటు అను రాజలక్ష్మి కూడా మాయతో మాట్లాడరు. దూరంగా ఆగిపోయి చూస్తూ ఉంటారు అంతే. మాయ కూడా తను చేసిన తప్పుకి వాళ్ళందరినీ మోసం చేసే అని ఫీల్ అయిపోతూ వాళ్ళని చూడడానికి కూడా మొహం చెల్లక దించిన తల ఎత్తకుండా డెవిల్ వెనకే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అత్త, మీరంతా అలా చూస్తూ ఉంటారేంటి? నాకు అర్థం కాదు కానీ అని గట్టిగా అరుస్తుంది రియా. రియా, ఏదైనా తిన్నగా చెప్పు, ఇప్పటికే నాకు పిచ్చి పట్టేటట్లు ఉంది విసుగ్గా చెప్తూ సోఫాలో కూర్చుంటుంది కల్పన. అది కాదత్త, మాయని ఇంకా బావతోనే ఉంచుతారా? తన వల్ల బావకి ప్రమాదం కదా, ఏం అనవేం? నేనేమంటాను, వాడికి అవన్నీ తెలియాలి. అసలు ముంబైలో అదంతా జరిగినప్పుడు అక్కడ మనం లేం కదా. మరి అంత జరిగినా మళ్ళీ మాయనే తెచ్చి పెట్టుకున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉందేమో, మనకేం తెలుసు అంటుంది కల్పన. అయినా అజిత్కి చెప్తే మాత్రం మన మాట వినే టైపా రియా? తెలుసు కదా అజిత్ గురించి, మెల్లిగా అన్నీ తెలుస్తాయి, నువ్వు కూలవు అంటారు రాజీబామ్మ. నీకు నిజంగా ఏదో అయింది, ఇంకా తననే సపోర్ట్ చేస్తున్నారు. నేను మాత్రం అది ఈ ఇంటి నుండి వెళ్ళే వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. నేను అన్నయ్య ఇద్దరం ఇక్కడే ఉంటాం అంటూ తన పేరెంట్స్కి విషయం చెప్పమని కార్తిక్కి చెప్పేసి ఎప్పుడు వచ్చినా తన కోసం ఉండే రూమ్కి వెళ్ళిపోతుంది రియా. ఇంకా ఇంట్లో అందరూ సైలెంట్గా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అను కూడా ఎంత అడిగినా కార్తిక్ ఏం చెప్పడు. ఈ టైంలో నువ్వు స్ట్రెస్ తీసుకోకూడదురా ప్లీజ్, అన్నీ నేను చూసుకుంటాను అనడంతో ఇంకా అను కూడా కామ్ అయిపోతుంది. ఇద్దరు బాయ్స్ వచ్చి డెవిల్ని మెల్లిగా బెడ్పై పడుకోబెట్టి అన్నీ సెట్ చేసి ఇంకో 2 days వరకు రోజు వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. అంతకుముందు అదే రూమ్లో తనతో డెవిల్ చేసిన అల్లరి గుర్తు వస్తూ ఉంటే ఇంకో పక్క ముంబైలో డెవిల్తో గడిపింది గుర్తు వస్తూ మాయ సతమతం అయిపోతూ ఉంటుంది. కానీ డెవిల్ కనీసం రూమ్లో మాయ ఉంది అన్న సంగతి కూడా పట్టించుకోడు. పడుకునే ఉన్న సీరియస్గా ఎవరెవరికో కాల్స్ చేసి మాట్లాడుతూ ఆ 2 రోజులు గడిపేస్తే కనీసం భోజనానికి కూడా కిందకి వెళ్ళడానికి ఏదోలా అనిపించి రూమ్లోనే ఉండిపోతుంది మాయా. కల్పన మాత్రం మేడ్స్ తోటే మాయాకి భోజనం, అజిత్కి లైట్ ఫుడ్ పంపిస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత డెవిల్ గారు అంటూ పిలుస్తుంది మాయా. అప్పటికీ ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చూస్తూ ఉంటాడు డెవిల్. ఎంతకీ చూడకపోయేసరికి భయంగానే 2 అడుగులు ముందుకు వేసి ఏం చూస్తున్నాడో చూస్తుంది. స్టేషన్లో డెవిల్, రాబర్ట్, అరుణ్ మాట్లాడుకున్న సీసీటీవీ ఫుటేజ్ అది. అంతే, మాయా షాక్. భయా, డెవిల్ గారు భయా అంటూ కంగారుగా అంటుంటే చూప్ అంటూ నోటి మీద చూపుడు వేలు పెట్టి చిరాగ్గా అరుస్తాడు. నోటి మీద చేయి పెట్టుకుని ఉలిక్కిపడి సైలెంట్ అయిపోతుంది. ముందు నువ్వు ఆ పిలుపు ఆపుతావా లేదా? వినడానికి ఎంత ఇరిటేటింగ్గా ఉందో తెలుసా? పిలిస్తే అజిత్ అని పిలువు, లేదంటే డెవిల్ అని పిలువు. ఎందుకో తెలుసా? ఎలాగో ఫ్యూచర్లో నాకు ఆ పేరు పెట్టినందుకు నీకు అసలు సిసలైన డెవిల్ని చూపిస్తా కాబట్టి అంటాడు చిన్న స్మైల్తో. ఏం మాట్లాడితే ఏమంటాడో అని ఇంకేం అనకుండా అసలు అరుణ్ డెవిల్ని ఎప్పుడు కలిశాడు అన్నది అర్థం కాక గప్చిప్గా ల్యాప్టాప్ వైపు చూస్తుంది. డెవిల్తో కలిసి అక్కడ ఉన్నది అరుణ్ అని వీళ్ళిద్దరికీ తెలిసినా ఇంకో వ్యక్తి రాబర్ట్ అని తెలీదు. కెమెరా కావాలనే అరుణ్ దగ్గరగా జూమ్ చేస్తూ ఉంటే మాయ గుండె పేలిపోయే బెలూన్లా ఉబ్బిపోతూ ఉంటుంది. ముందు కంగారుగా ఉన్న అరుణ్ రాబర్ట్ వచ్చిన కాసేపటికి మొబైల్లో ఏదో చూసి నవ్వడం, అప్పటి నుండి కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్పడం అవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు డెవిల్. నీకు నీ అన్నకి ఇదే ప్రోగ్రామా, లేదంటే ఇది సైడ్ బిజినెస్నా?
వీడియో అవుతూ ఉంటే సీరియస్గా తల ల్యాప్టాప్లోకి దూర్చేసి చూస్తున్న మాయాని అడుగుతాడు. ఏంటి? అర్థం కానట్లు ఫేస్ పెట్టి అడుగుతుంది. అదే, నీకు నీ అన్నకి మనుషుల్ని మోసం చేయడం, చంపడం అనేవే మెయిన్ బిజినెస్నా? లేదంటే అప్పుడప్పుడు టైంపాస్కి సైడ్ బిజినెస్లో చేస్తుంటారా అంటున్నాను. తనని అన్నా పర్లేదు, కానీ అరుణ్ అనేసరికి ఆమెలో ఉక్రోషం పెరిగిపోతుంది. ఏమంటున్నావు? ఏమంటున్నావు? నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావు? మా భయ్య ఎవరో తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు మాకు చేసిన ద్రోహానికి నిన్ను ఏం చేయకుండా వదిలేశాను చూడు, అదే మేము చేసిన తప్పు. ఆఖరికి నిన్ను చంపాలని వచ్చిన నేను నీతో పిచ్చిగా ప్రేమలో పడి ఆ రోజు నైట్ నీతో అని ఒక్క క్షణం తనేం మాట్లాడుతుందో గుర్తొచ్చి కంగారుగా మళ్ళీ అజిత్ ఫేస్ చూస్తుంది. అప్పటికే అతని మొహంలో రంగులు మారిపోతూ ఉంటాయి. హౌ డేర్ యూ! ప్రతిసారి నేను చేసిన దానికి అని ఆ రోజు నుండి అంటున్నావు. అసలు నేనేం చేశానో ముందు చెప్పు, లేదంటే నాలో వేరే యాంగిల్ చూస్తావు బుజ్జమ్మ అంటూ ఒక్కసారిగా ఆమెని బెడ్ మీదకి లాగి ఆమె పైకి ఒరిగిపోయి అతని బరువంతా వేసేస్తాడు. అలా లాగుతాడు అని ఊహించని మాయ భయంతో గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది. 2 నిమిషాలు అయినా తనకి అతని శరీరం తగలక ఒక కన్ను మాత్రమే తెరిచి మెల్లిగా చూస్తుంది. సీరియస్గా తన వైపే చూస్తూ ఉంటాడు అతను. వదిలితే కొట్టేటట్లే ఉంటాయి అతని చూపులు. అతని ఊపిరి మాత్రమే ఆమెకి తగులుతూ ఉంటుంది. అంత దగ్గరగా ఉన్న కనీసం అతని చిటికిన వేలు కూడా ఆమెని తాకడం లేదు. అతని కళ్ళల్లో చెప్పలేనంత కోపం, చేతి మీద ఆకుపచ్చని నరాలు పైకి తేలి కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు లేని అనుభూతి ఏదో ఇప్పుడు ఆమెని నిలవనివ్వడం లేదు. అది తన మనసులో అతని పట్ల పెంచుకున్న ప్రేమ వలన, లేదంటే ఆ రోజు రాత్రి అలా అతనితో గడిపినందువలన అనేది తెలియక కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది. వెంటనే అతని మొహంలో అసహనం. ఫాస్ట్గా లేచేసరికి సర్దుకుని ఆమెకి కొంచెం కూడా తగలకుండా కూర్చుంటాడు. నెక్స్ట్ పార్ట్లో అసలు మాయ ఎందుకు ఇదంతా చేసిందో చిన్న ఫ్లాష్ బ్యాక్తో చెప్పేస్తారంట రూపా గారు. కాబట్టి మీరు కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ వినడానికి రెడీగా ఉండండి. అసలు డెవిల్ ఏం చేశాడని మాయ ఎంతగా పగపట్టిందో నాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. అదేంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.